బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు యుద్ధంలోకి వెనక్కి తగ్గాలంటూ ఇటు ట్రంప్ డెసిషన్ తీసుకున్నాడా? ఇటు ఇరాన్పై యుద్ధం ఆపేయాలని చూస్తున్నాడు ట్రంప్. యుద్ధం ఆపేయాలంటూ ఇటు ట్రంప్కు సంబంధించిన సలహాదారులు సూచన చేస్తున్నారు. అమెరికాలో ఎన్నికలున్న దృష్ట్యా ఇటు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉండడంతో మొత్తానికైతే యుద్ధం ఆపకపోతే ఇటు ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందంటూ ఇటు సలహాదారులు ట్రంప్ అడ్వైజర్షిప్కి వస్తున్నారు. ఇరాన్పై యుద్ధంతో ట్రంప్కు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇటు ఆర్థిక సంక్షోభం అలాగే ముడి చమురు మంటలతో మొత్తానికైతే ఇటు ప్రపంచ దేశాల నుంచి ట్రంప్పై ఒత్తిడి పెరుగుతుంది. ఇటు యుద్ధం అయిపోయిందని మొన్నే హింట్ ఇచ్చే ఒక మాట చెప్పాడు ఇటు ట్రంప్. మళ్ళీ మాట మార్చేశాడు. యుద్ధం ఆపుతారనే వార్తలను ఖండించింది వైట్ హౌస్. ఇటు ట్రంప్ను అంతమొందించే వరకు ఇటు యుద్ధం ఆగదంటుంది ఇరాన్. ఒక పక్కన ట్రంప్ ఏమో యుద్ధం అయిపోయిందంటూ చెప్పుకొచ్చి సోమవారం రోజు మళ్ళీ సాయంత్రానికే మాట మార్చేశాడు. మరో పక్కన వైట్ హౌస్ వీటన్నిటిని కూడా తోసిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఒక ఇంటర్నేషనల్ మీడియా కథనం ప్రకారం చాలా క్లియర్గా ఇటు ట్రంప్కు చాలా వ్యతిరేకత వస్తుంది. అమెరికా అసలు ఇరాన్కి యుద్ధంకి ఎందుకు వెళ్ళింది అన్న దానిపై అమెరికాలో ఉన్న ప్రజలకి స్పష్టత లేదంట. అసలు ఈ యుద్ధం మనకు అవసరమా అన్న ఆలోచనలో 64% అమెరికన్లు ఇప్పుడు ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారు. ఇటు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్న సమయంలో ఇలాంటి ఒక ఒపీనియన్ ట్రంప్పై ఉండడం ఎలక్షన్స్లో తీవ్ర దెబ్బ, ఇటు తీవ్రమైన ఒక షాక్కి గురి చేసే అవకాశం ఉంది. అక్కడ వచ్చే రిజల్ట్స్ ఇటు ప్రజలు తీసుకోపోయే డెసిషన్ వీటి ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండబోతుందంటూ ఇటు సలహాదారులు ట్రంప్కు సంబంధించిన అడ్వైజర్స్ అందరూ ట్రంప్కు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ముఖ్యంగా 3 పాయింట్లు మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎకనామిక్ స్ట్రెయిన్, ఇటు ప్రపంచంలో ఆయిల్ చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. $100 పర్ బ్యారెల్ ప్రస్తుతానికి ఇటు చమురు ధరలు ఉన్నాయి. $100 పర్ బ్యారెల్ కనుక ఇలానే కంటిన్యూ అయినా, దానికంటే ఎక్కువ రేటు కనుక ఉన్నా ఇటు ప్రపంచం మొత్తంగా ఎకనామిక్ స్టెబిలిటీ, అలాగే అమెరికాలో ఉన్న ప్రజలకు కూడా అక్కడ ఆయిల్ ధరలు కూడా ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతాయి. దాని ద్వారా ఒక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉండబోతుంది. సో మొత్తం మీద దాంతోపాటు ఇటు ట్రంప్ చేస్తున్న ఈ స్ట్రాటజీస్, అలాగే ఈ కాస్ట్లీ వార్, ఇరాన్లో ఏదైతే యుద్ధం చేస్తున్నారో అదొక కాస్ట్లీ వార్, దానికి సంబంధించి మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఇంపాక్ట్ ఉండబోతుంది. సో రాజకీయంగా కూడా ఇటు ట్రంప్కు ఒక దెబ్బ పడే అవకాశం ఉంది. మరో పక్కన అక్కడ ఉన్న ప్రజలు ఒకసారి మనం చూస్తే కనుక 64% అమెరికన్స్ అసలు ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నాము అన్న స్పష్టత లేదంట వాళ్ళకి. సో క్లియర్గా ప్రజలకి అసలు ఇరాన్పై దాడి ఎందుకు చేస్తున్నారు, నిజంగా అణ్వాయుధాల గురించేనా? ఒకవేళ అణ్వాయుధాల గురించే అయితే ట్రంప్ గతంలో కొన్ని స్టేట్మెంట్స్ చేశాడు. అణ్వాయుధాలకు సంబంధించిన న్యూక్లియర్ ప్లాంట్స్ కావచ్చు, యురేనియం ఎక్కడైతే ప్యూరిఫై చేసే ఫెసిలిటీస్ కావచ్చు, వాటన్నిటిని ఆల్రెడీ ధ్వంసం చేసేసామంటూ ట్రంప్ రీసెంట్గా స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మరి ఎగ్జిట్ స్ట్రాటజీ కోసమే ఇలాంటి స్టేట్మెంట్స్ ట్రంప్ చేస్తున్నాడా? యుద్ధం నిలిపేయబోతున్నాడా? మొత్తానికైతే అడ్వైజర్స్ అయితే చాలా క్లియర్గా ఈ 3 ప్రాబ్లమ్స్ని పొలిటికల్గా, అంటే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఒకటి, అలాగే పబ్లిక్లో 64% ఆయన మీద నెగిటివిటీ, మరో పక్కన ఇటు ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగితే ప్రజలకి అందుబాటులో ఉండని విషయం, ఇటు అమెరికన్స్ కూడా ఖచ్చితంగా ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగితే అమెరికన్స్కి కూడా ఇబ్బందే, అక్కడ కూడా ఫ్యూయల్ ప్రైసెస్ పెరుగుతాయి, అక్కడ కూడా నిత్యావసరాలకు సంబంధించిన ధరలు పెరుగుతాయి. సో ఈ 3 పాయింట్ల పైన ఇటు అడ్వైజర్స్ చెప్పుకొస్తున్నట్టు తెలుస్తుంది. కానీ వైట్ హౌస్ మాత్రం వీటన్నిటిని తోసిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ వార్తలు, ఈ కథనాలు రాసిన ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళెవరు ట్రంప్తో భేటీలో కూర్చోలేదు కదా, వాళ్ళకి ఎలా తెలుసు ఈ విషయాలని? అది కరెక్ట్ కాదు, ఆ రూమ్లో ఎవరు లీకర్స్ లేరు అంటూ ఇటు వైట్ హౌస్కి సంబంధించిన సెక్రటరీ క్యారోలిన్ లివెట్ ఆమె చెప్పుకొస్తుంది. మరో పక్కన ట్రంప్ తీసుకోపోయే డెసిషనే అల్టిమేట్. ఇరాన్ విషయంలో ట్రంప్ ఏదనుకుంటే అదే మేము పాటిస్తాము అంటూ ఇటు వైట్ హౌస్ నుంచి ఒక స్టేట్మెంట్ కూడా వచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తానికైతే ఆయననే కమాండర్ ఇన్ చీఫ్. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఎప్పుడు ముగించాలి అనేది ఆయన చేతుల్లోనే ఉందంటూ ఇటు వైట్ హౌస్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. మరో పక్కన ఇరాన్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఇరాన్ ట్రంప్ని, ఇజ్రాయెల్ని, అమెరికాని వారిద్దరి పైన కూడా ఖచ్చితంగా రివెంజ్ తీసుకునేదాకా ఆగేదే లేదంటూ, అలాగే చర్చల కోసం కూడా మేము సిద్ధంగా లేమంటూ కూడా ఇరాన్కి సంబంధించిన కొత్త సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఒకవేళ అమెరికా ఇజ్రాయెల్ చర్చలకు రావాలనుకున్నా కూడా ప్రస్తుతానికి ఇరాన్ సిద్ధంగా లేదు. ఒకవేళ నిజంగానే అమెరికన్స్ అలాగే ఇజ్రాయలియన్స్
వీళ్ళు యుద్ధం నుంచి బయటికి వెళ్ళాలనుకుంటే కనుక ఇరాన్ మరి మిసైల్ స్ట్రైక్స్ ఆపుతుందా? ఆపకపోతే యుద్ధంలో నుంచి ఇటు అమెరికా బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఒక రకంగా అమెరికా ఎగ్జిట్ కొట్టాలన్న ఎగ్జిట్ స్ట్రాటజీ కూడా వర్కౌట్ అవ్వకపోవచ్చు. అసలు క్లియర్గా ఇరాన్ పైన యుద్ధానికి ఎందుకు వెళ్ళింది అమెరికా అన్న దానిపై అమెరికన్స్కి ఇంకా క్లారిటీ లేదు. మరో పక్కన ఇటు వైస్ ప్రెసిడెంట్, అమెరికాకు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కొన్ని పాయింట్స్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. ఆయన ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన యుద్ధం, ఇటు ఇరాక్లో జరిగిన యుద్ధం, ఈ రెండు యుద్ధాల గురించి మాట్లాడుతున్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో 20 సంవత్సరాలు అమెరికన్ ట్రూప్స్ నిల్చున్నాయి, యుద్ధం చేశాయి, అక్కడున్న తాలిబాన్స్తో పోరాడాయి. ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాము అంటూ ఇటు గత ప్రెసిడెంట్లు చెప్పుకొచ్చారు అంటూ జేడీ వ్యాన్స్ అంటున్నాడు. ఇటు అమెరికా వైస్ ప్రెసిడెంటే గతంలో ఉన్న ఇటు జార్జ్ డబ్ల్యూ బుష్ అలాంటి ప్రెసిడెంట్స్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నాడు. క్లారిటీ లేకుండా ఆఫ్ఘనిస్తాన్ పైకి యుద్ధానికి వెళ్ళారు, 20 సంవత్సరాలు యుద్ధం చేశారు, ఎన్నో బిలియన్ డాలర్లు అక్కడ ఖర్చు చేశారు, దానివల్ల అసలు ఉపయోగమే లేదు అంటూ ఇటు ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుతున్నాడు. అలాగే మరో పక్కన ఇటు ఇరాక్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇరాక్ గురించి కూడా ఏమంటున్నాడు, ఇరాక్లో కూడా మిషన్ క్రీప్ అనే ఒక మిషన్ ద్వారా ఇటు ఇరాక్లో కూడా యుద్ధం చేశారు. ఇరాక్లో కూడా యుద్ధం చేసినా కూడా ఎందుకు చేశారు ఇరాక్లో అన్న దానిపై క్లారిటీ అప్పుడున్న ప్రెసిడెంట్స్కి లేదు అంటూ ఇటు జేడీ వ్యాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ చాలా సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. ఒక పక్కన ఇటు ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుతున్నారు, అలాగే ఇటు ఇరాన్ మీద ఒక్కసారి మాకు క్లారిటీ ఉందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మాకు క్లారిటీ ఉంది, ఇరాన్ మీద యుద్ధంకి ఎందుకు వెళ్తున్నామని. ఇరాన్ అనేది అమెరికాకు ఒక థ్రెట్, ఖచ్చితంగా మాకు ఎప్పటికైనా థ్రెట్ కాబట్టే మేము యుద్ధంకి వెళ్తున్నాం అని చెప్తున్నారు. ఇటు ఆఫ్ఘనిస్తాన్ని కూడా అలానే అన్నారు. ఇరాక్ కూడా మనం చూస్తే కనుక ఇరాక్ని కూడా 2003లో ఇలాంటి స్టేట్మెంట్సే. కానీ ప్రస్తుత పరిస్థితుల గురించి కూడా మనం ఒకసారి చూస్తే కనుక ఇటు జేడీ వ్యాన్స్ గతంలో ఉన్న ప్రెసిడెంట్స్ అందరినీ తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇరాన్ విషయంలో ఒకసారి చూస్తే ఇరాన్ విషయంలో కూడా ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు. ఇరాన్ విషయంలో ఇటు అమెరికాకి ఇచ్చిన ఇంటెలిజెన్స్ ప్రకారం అక్కడ అణువాయుధాలు ఉన్నాయి, దాని ద్వారా ఇటు ఇజ్రాయెల్ కానీ అమెరికా వీటిని టార్గెట్ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా అంటూ మొత్తానికైతే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారు కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటూ ఇటు జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో మొత్తం మీద ఇటు వైస్ ప్రెసిడెంట్ మాత్రం ఇటు ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఇటు ఇరాక్లో జరిగిన యుద్ధాల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ క్లారిటీ లేకుండా అప్పుడున్న ప్రెసిడెంట్స్ వ్యవహరించారు. కానీ ట్రంప్ అలా కాదు, ట్రంప్కి క్లారిటీ ఉంది, ఒక క్లియర్ విజన్ ఉంది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరోపక్కన అమెరికన్ ప్రజలు మాత్రం 64% ప్రజలు, అక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అసలు ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నాం, ఇంత కాస్ట్లీ వార్, కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్, ప్రతిరోజు $500 మిలియన్. రీసెంట్గానే ఇటు మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఇటు మళ్ళీ డబ్బు కావాలి అంటూ ఇటు ట్రంప్ కోరాడు. దానిపై కూడా చాలా విమర్శలు వచ్చాయి. రానున్న రోజుల్లో ఇటు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ట్రంప్ ఓడిపోయే అవకాశం ఉందా? ట్రంప్ సీటుని పక్కకు జరిపే అవకాశం ఉందా? యుద్ధాన్ని ఒక కారణంగా చూపించి ట్రంప్ ఇంకా 2 సంవత్సరాలు కొనసాగే అవకాశం కూడా ఉంది. ఇటు అమెరికాలో ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి 4 సంవత్సరాలు తన పదవీ కాలం, దాని తర్వాత ఎలక్షన్స్ గెలిస్తే మరొకసారి తను 4 సంవత్సరాలు పాలించవచ్చు. మొత్తానికైతే 8 సంవత్సరాలు. ఈ 8 సంవత్సరాల సమయంలో తను పాలిస్తున్న సమయంలో, తను రూల్ చేస్తున్న టైంలో ఒకవేళ యుద్ధం కొనసాగితే ఇంకొక 2 సంవత్సరాలు ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంటుంది. ట్రంప్ మరి ఎలక్షన్స్ కోసమే ఇప్పుడు ప్రస్తుతానికి వార్ని పోస్ట్పోన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా? దీనికి సంబంధించి యుద్ధం నుంచి ఎలా బయటపడాలి అని ప్రస్తుతానికి ఇటు ట్రంప్ అడ్వైజర్స్ అయితే చెప్తున్నారు. ఒక ఎగ్జిట్ స్ట్రాటజీని పెట్టుకోండి, ఎగ్జిట్ స్ట్రాటజీ ద్వారా బయటికి వెళ్ళిపోదాం, ఏదో ఒక కారణం ద్వారా త్వరగా యుద్ధాన్ని ముగించేయాలి అంటూ కూడా అడ్వైజర్స్ చెప్పుకొస్తున్నారు. ఇటు అమెరికాలో ప్రజలు మద్దతు కోల్పోవడం, అలాగే ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ప్రెషర్, ఒకసారి మనం చూస్తే కనుక ఇటు గల్ఫ్ దేశాల సిచ్యువేషన్ మనం మాట్లాడుకుందాం. గల్ఫ్ దేశాలు ఇటు సౌదీ అరేబియా రీసెంట్ టైమ్స్లో ఇటు సౌదీ అరేబియాని అమెరికా యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలని కోరింది. రియాద్ దానికి వ్యతిరేకంగా మేము ఇరాన్పై యుద్ధానికి సిద్ధంగా లేము, మాకు యుద్ధం చేయాల్సిన అవసరం లేదంటూ ఇటు సౌదీ అరేబియా వెనక్కి తగ్గింది. సో ఈ రకంగా చూస్తే కనుక ఇటు అమెరికా తన సొంత
తన సొంత కారణాల కోసం కావచ్చు, సొంత అభిరుచుల కోసం కావచ్చు, తన సొంత ఎజెండా కోసమే ఇరాన్పై యుద్ధం వెళ్ళింది. ఇటు సౌదీ అరేబియా కానీ గల్ఫ్ దేశాలు కానీ ఇరాన్పై యుద్ధాన్ని వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, కానీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అక్కడున్న అమెరికన్ అసెట్స్ అన్నీ కూడా ఇప్పటిదాకా ఇరాన్ కూల్చేసింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి గల్ఫ్ దేశాల్లో అక్కడ త్రాగునీరు కూడా లేకుండా చేసే ప్రయత్నం చేసింది ఇరాన్. అక్కడ డీశాలినేషన్ ఫెసిలిటీస్ వీటన్నిటిని టార్గెట్ చేసింది. సో రానున్న రోజుల్లో 70% ఇటు వాటర్ రిసోర్సెస్గా పనిచేసే ఆ డీశాలినేషన్ ఫెసిలిటీస్ అవి లేకపోవడంతో మొత్తానికైతే గల్ఫ్ దేశాల్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఒక వారం 2 వారాల్లోనే అలాంటి పరిస్థితులు గల్ఫ్ దేశాలు ఎదుర్కొనే పరిస్థితి. మరో పక్కన ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇటు ఆయిల్ రిజర్వ్స్ని ప్రపంచ దేశాలకి ఒక లైఫ్ లైన్ అని చెప్పొచ్చు. దాదాపు 20% ఆయిల్ రిజర్వ్స్ అక్కడి నుంచే, ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచే 20% ఆయిల్ ఇటు చమురు ప్రపంచ దేశాలకు వెళ్తుంది. అలాంటి 20% చమురు వెళ్ళే ఆ మార్గం గుండా ప్రస్తుతానికి నౌకలు రాకపోకలు నిలిచిపోయాయి. దీని ద్వారా ఆర్థిక మాంద్యం ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల నుంచి ఇటు రష్యా, చైనా, ఇటు ఇండియా, యూరోపియన్ కంట్రీస్, బ్రిటన్ ఇలాంటి దేశాలు ప్రస్తుతానికి అమెరికా పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఆర్థిక మాంద్యం మేము ఎదుర్కొనే పరిస్థితుల్లో లేము, యుద్ధాన్ని ఆపాలంటూ ఇటు ట్రంప్ పైన ప్రెషర్ తీసుకొస్తున్నాయి. యుద్ధం నుంచి ఎలాగైనా వైదొలగాలని ఇటు సలహాదారులు ట్రంప్కు సూచించారు. ఒక ఇంటర్నేషనల్ మీడియా ప్రకారం, కథనం ప్రకారం ఇటు అమెరికాలో రాబోయే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ దృష్ట్యా ఇటు ప్రజల మద్దతుని నిలబెట్టుకునేందుకు ఇది చాలా అవసరం అంటూ సలహాదారులు ఒక నివేదిక సారాంశంగా మొత్తానికైతే ఒక నివేదికని ఇచ్చినట్టు తెలుస్తుంది. లేదంటే ప్రజా మద్దతు కోల్పోతామని అడ్వైజర్స్ హెచ్చరిస్తున్నారు. అయితే నివేదికపై ఇటు సలహాదారుల పేర్లు మాత్రం లేవు. ఇటు ఇరాన్లో న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఏదైతే లక్ష్యంగా పెట్టుకొని అమెరికా ముందుకు వెళ్ళిందో ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ధ్వంసం చేసేసింది, నాశనం చేసేసింది. ఆ లక్ష్యాన్ని సాధించేసింది కదా, ఇంకా యుద్ధం నుంచి బయటికి రావడానికి ఒక ఎగ్జిట్ స్ట్రాటజీని ముందుకు తీసుకురండి. యుద్ధం వల్ల సొంత ప్రజల నుంచే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి యుద్ధం నుంచి ఏదో ఒక రీజన్ చెప్పి ఒక ఎగ్జిట్ స్ట్రాటజీని ముందుకు తీసుకొచ్చి బయటకు వచ్చేయండి అంటూ సలహాదారులు చెప్పుకొస్తున్నారు. వైట్ హౌస్ మాత్రం తోసిపుచ్చుతుంది. సోమవారం అలాగే మంగళవారం జరిగిన మీటింగ్స్లో ఈ కథనాలు రాసిన ఇంటర్నేషనల్ మీడియాకి సంబంధించిన వ్యక్తులు ఎవరు లేరు కదా అంటూ ఇటు వైట్ హౌస్ తోసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీపై 24 గంటలు కూడా ఇటు ట్రంప్కి సంబంధించిన ట్రంప్ అడ్వైజర్స్ 24 గంటలు కూడా ఇటు ఇరాన్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ వీటిపైనే 24 గంటలు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. అధిక శాతం మంది ఇటు అమెరికన్స్ ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉంది అని భావిస్తున్నారా అంటే లేదు. 64% అసలు వార్కి ఎందుకు వెళ్ళాం, ఇంత కాస్ట్లీ వార్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అంటూ ఇటు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇటు అధ్యక్షుడు ట్రంప్ అలాగే అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, గ్లోబల్ రెసెషన్ రాబోతుంది కాబట్టి, అలాగే ఇటు నౌక రవాణా విపత్తు, ఇటు ఇంటర్నేషనల్ గ్లోబల్ ట్రేడ్ అలాగే ఇటు ఆయిల్ రిజర్వ్స్, ఎనర్జీ సెక్టార్కి సంబంధించి వీటన్నిటినీ కూడా పరిశీలించాలి. ఇరాన్తో యుద్ధం ఇంకా ఇంటెన్సిఫై అయితే ప్రపంచంలో ఇటు ఫ్యూయల్, జీవనాడిగా ఉన్న ఫ్యూయల్, లైఫ్ లైన్గా ఉన్న ఫ్యూయల్ దెబ్బతింటుంది. ఆర్థిక భారం పెరుగుతుంది. ఇటు అమెరికన్స్ మీద, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరిపైన కూడా ఆర్థిక భారం పెరుగుతుంది. దీంతో పలు మార్గాల్లో ఇటు చమురు సంక్షోభాన్ని కూడా పరిష్కరించడానికి ట్రంప్ యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది ప్రస్తుతానికి. మరో పక్కన ఇటు ఇండియా పరిస్థితి ఒకసారి మనం చూస్తే కనుక ఆల్రెడీ ఇండియాలో ఇరాన్, ఇజ్రాయెల్కి సంబంధించి, అమెరికాకు సంబంధించిన ఈ యుద్ధం వల్ల ఇండియాలో ఇప్పటికే దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఇటు కమర్షియల్ గ్యాస్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక కమర్షియల్ గ్యాస్, ఇటు రెస్టారెంట్స్ అలాగే హోటల్స్, చిన్న బడ్డీ కొట్ల నుంచి మొదలు పెట్టుకుంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ దాకా అందరూ ఎల్పిజినే వాడుతుంటారు. ఆ ఎల్పిజి ప్రస్తుతానికి 2 రోజుల నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు కమర్షియల్ గ్యాస్ అవుట్పుట్ని తగ్గించండి, ఓన్లీ ఇంట్లో వాడకానికి మాత్రమే అవుట్పుట్ని పెంచండి, హాస్పిటల్స్కి, ఎమర్జెన్సీ ప్లేసెస్కి మాత్రమే గ్యాస్ని సరఫరా చేయండి, ఉత్పత్తిని పెంచండి అంటూ చెప్పుకొస్తుంది. సో ఇటు ఇరాన్, అమెరికా అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన ఈ యుద్ధం
ఆల్రెడీ ఇటు ఇండియాని తాకింది. ఇటు తెలుగు రాష్ట్రాల పరిస్థితి 2-3 రోజుల తర్వాత మనం చూస్తే కనుక ఇటు రెస్టారెంట్స్, హోటల్స్ వీటిల్లో ప్రస్తుతానికి ఇవన్నీ కూడా బంద్ చేయాల్సిన పరిస్థితి. ఇటు ఈ హోటల్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీని నమ్ముకొని వేలాది మంది, లక్షలాది మంది, ఎంతోమంది దీనిపై ఆధారపడుతూ ఉంటారు. అలాగే ఇటు సీనియర్ సిటిజన్స్, స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయీస్ ఇలాంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ దినచర్యగా వాళ్ళు ప్రతిరోజు ఇలాంటి హోటల్స్ మీదనే, ఇలాంటి రెస్టారెంట్స్ వీటిపైనే ఆధారపడుతుంటారు. ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్, సీనియర్ సిటిజన్స్ ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఆధారపడుతుంటారు. సో మొత్తం మీద యుద్ధం నుంచి ట్రంప్ వైదొలుగుతాడా? అడ్వైజర్స్ చెప్తున్న మాటలను వింటాడా? రానున్న మిడ్ టర్మ్ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని మొత్తానికైతే ట్రంప్ తగ్గే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. యుద్ధం ఆగిపోయే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. వైట్ హౌస్ తోసిపుచ్చినా కానీ ఇటు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితిలో ఇటు అమెరికా లేదు, ప్రపంచ దేశాలు కూడా లేవు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇటు ట్రంప్ పైన ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. యుద్ధం ముగిసే అవకాశం ఉందా? ట్రంప్ వెనక్కి తగ్గుతాడా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. But everybody said the same thing. Make sure you win. We will. We've already won in many ways, but we haven't won enough. But everybody said the same thing. Make sure you win. We will. We've already won in many ways, but we haven't won enough. But everybody said the same thing. Make sure you win. We will. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. జై గోవింద. అనంతరాజ్ ఆశ్రయ్ వారు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎదురుగా MNC కంపెనీస్ మధ్యలో మెడికల్ కాలేజు మరియు ఇంటర్నేషనల్ స్కూల్స్కు అతి చేరువలో అనంతరాజ్ ఆశ్రయ్ ప్రాజెక్టును కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. కేవలము 19 లక్షలకే మీకు 2 BHK హౌస్ను అనంతరాజ్ ఆశ్రయ్లో పొందవచ్చును.